హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నా పేరు సాయి. ఈరోజు మనతో కీ సాఫ్ట్వేర్ సొల్యూషన్ ఫౌండర్ అండ్ సిఇఓ జ్యోతిరెడ్డి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే ముందుగా సాయి, ఎలా ఉమెన్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ఉన్నారు మేడం? అందరు ప్రేక్షకులందరికీ, మన ఆంధ్రప్రభ ప్రేక్షకులందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను. ఎలా ఉంది మీ కంపెనీ? ఇట్స్ గుడ్. సో అందరూ యాక్చువల్ గా ఇండియాలో కంపెనీ స్టార్ట్ చేస్తుంటారు, ఇండియాలో వర్క్ చేస్తుంటారు. మరి ఎందుకు యూఎస్ చూస్ చేసుకున్నారు? నేను యాక్చువల్గా అయితే ఎక్కువ డబ్బు తక్కువ టైంలో సంపాదించాలని అమెరికా పోయి, ఓకే. ఆనెస్ట్ స్టేట్మెంట్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అన్ని చిన్న చిన్న జాబులు చేసిన. ఓకే. నేను ఇట్లా బి గ్రేడ్ డిగ్రీలు బీటెక్లు అట్లా చదవలేదు. నేను టెన్త్ తర్వాత ఓపెన్ యూనివర్సిటీ వొకేషనల్ కోర్స్ అట్లా చేసి. ఓకే. ఆ క్వాలిఫికేషన్ తో ఎలా మేడం యూఎస్? దానికంటే ముందు చాలా పెద్ద స్టోరీ ఉంది. నేను అమెరికాకు ఇద్దరు ఆడపిల్లల్ని ఒక మంచి పొజిషన్‌లో ఉంచాలనే ఉద్దేశంతోని పోవడం జరిగింది. ఓకే. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ చిన్న చిన్న జాబ్‌లు ఒక బేబీ సిట్టర్‌గా, లేకపోతే సేల్స్ గర్ల్‌గా, తర్వాత మోటల్ క్లీనింగ్, గ్యాస్ స్టేషన్ అలాంటి చిన్న చిన్న జాబులు చాలా చేసి ఓకే. ఒక సాఫ్ట్‌వేర్ రిక్రూటర్‌గా అవకాశం వచ్చినప్పుడు ఆ జాబ్‌తోని కొంచెం నేర్చుకొని, ఓకే. సో, ఆడందరి కష్టాలు అవన్నీ చూసినప్పుడు సో, కంపెనీ పెట్టాలనే ఆలోచన రాలేదు నాకు ఫస్టు. ఓకే. అదొక దైవ నిర్ణయం. సో, అసలు మీ జర్నీ చూసుకుంటే ఖచ్చితంగా మీ జర్నీ గురించి తెలుసుకుంటున్నప్పుడే మాకు చాలా ఇన్స్పైరింగ్‌గా అనిపించింది. ఎందుకంటే ఒక చిన్న స్థాయి నుంచి దాదాపు ఇప్పుడు మీరు కంపెనీ ఫౌండర్ అండ్ సిఇఓ స్థాయికి ఈ జర్నీ మొత్తం ఎన్ని ఇయర్స్ జరిగి ఉంటుంది మేడం? ఇది అంతా కూడా ఇప్పుడు నేను 2000లో అమెరికాకెళ్ళిన. ఓకే మేడం. 90లో విలేజ్ నుంచి సిటీకొచ్చిన. ఓకే. 10 ఇయర్స్ ఇక్కడ ఇక్కడ తిప్పలపడ్డ. 23 ఇయర్స్. 85 నుంచి 90 వరకు ఊర్లో వ్యవసాయం చేసిన. ఓకే మేడం. దానికంటే ముందు 6 సంవత్సరాలు ఒక అనాథ హోమ్‌లో ఉన్నా. ఓకే. సో, అంటే ఎవరికైనా అంటే ప్రతి ఒక్కరి లైఫ్‌లో కష్టాలనేవి ఒక ఫేజ్‌లో లేకపోతే ఒక వయసులో వస్తాయంటారు. మీకు ఊహ తెలిసినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి. ఫస్ట్ కష్టాలే అని 9 చెప్పొచ్చు. సంవత్సరాలప్పుడు హ్మ్. అనాథ హోమ్ లైక్ బాల సదనం అని గవర్నమెంట్ ఆర్ఫనేజ్ హోమ్, హుహు. సెమీ ఆర్ఫన్ హోమ్. దేనికి అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది మేడం? మేము 5గురం సంతానం అమ్మ, నాన్నకు. ఓకే. మాది వరంగల్ జిల్లా నరసింహులగూడెం. హ్మ్. చాలా సార్లు చాలా ఇంటర్వ్యూస్‌లో అదే చెప్పిన. హ్మ్. కాకపోతే మీ వ్యూవర్స్ వేరే అదే. కాబట్టి స్టోరీ ఒకటే ఉంటది కదా! మళ్ళీ అదే. చెప్పాలి. ఆ! సో, నాన్న మిలిటరీలో ఉండే. తను వాపస్ వచ్చిండ్రు. కానీ ఓకే. చాలా తక్కువ భూమి ఉండే. 20 హ్మ్. గుంటల భూమి ఉండే ఆళ్ళకు. అంటే అర ఎకరం, అర్ధ ఓకే. ఎకరం. వాళ్ళు 5గురు అన్నదమ్ములు. పెద్ద ఫ్యామిలీ. మామూలుగా సన్నకారు రైతులు. ఓకే. మేము 5గురం సంతానం. హ్మ్. నాన్నకు సర్వైవల్ ప్రాబ్లమ్ ఉండే. ఈ 5గురికి సరిగ్గా వసతులు ఇవ్వలేని పరిస్థితి ఉండే నాన్నకు. ఆ టైంలో ఎవరో ఫ్రెండ్ సలహా మేరకు ఫ్రీ అకామిడేషన్, ఫుడ్ ఎక్కడన్నా దొరికితే హాస్టల్‌లో ఏద్దామని వెతికినప్పుడు ఓకే. he didn't find any hostels, free hostels ఓకే. for ఫార్వర్డ్ క్యాస్ట్. ఎస్సీ, హ్మ్. ఎస్టీ, బీసీలకు ఉంటాయి గానీ ఫార్వర్డ్ క్యాస్ట్‌కు లేదు. హ్మ్. దానివల్ల ఆయన ఎట్లా అని బాధపడేటప్పుడు సెమీ ఆర్ఫన్స్ హోమ్ విచ్ ఈస్ బాల సదనం గవర్నమెంట్ హాస్టల్స్, అందులో మదర్ లేదు అని చెప్పి అబద్ధం చెప్పి జాయిన్ చేశారు. ఓకే. ఓకే. అట్లా నేను అక్కడ ఉండాల్సి వచ్చింది. నన్ను చెల్లిని ఇద్దరిని పంపించారు గానీ చెల్లె రిటర్న్ వచ్చేసింది ఎప్పుడో హెల్త్ బాలేనప్పుడు. అండ్ షీ డిడ్ంట్ కమ్ బ్యాక్ అగైన్. దట్స్ వేర్ ఐ వాస్ దేర్. నానంటే భయం, గౌరవం. సో, ఇంటికి పోతే నడవదని అక్కడే ఉండిపోయాను. ఓకే. హాస్టల్‌లో ఇండిపెండెంట్‌గా అంటే పిల్లల మధ్య ఉన్నప్పటికీ కూడా ఫ్యామిలీ లేదు కాబట్టి లోన్లీనెస్, చిన్న వయసులో. సెల్ఫ్‌గా మేనేజ్ చేసుకోవటం, సెల్ఫ్‌గా నేర్చుకోవటం. ఆడ వసతులు అంత బాగుండేది కాదు. ఒక హాల్ ఉండే అందరం అటు 30 మంది, ఇటు 30 మంది 2 వరుసలో పడుకునేటోళ్ళం ఫ్లోర్ మీద. సరిగ్గా బట్టలు ఉండేటివి కాదు. సరిగ్గా పక్క బట్టలు ఉండేటివి కాదు. కంఫర్ట్స్ ఉండేటివి కాదు. అప్పట్లో నల్లాలు లేవు. బాయిల నీళ్ళు చేదుకోవాలి. సరిగ్గా బాత్రూమ్స్ కూడా సరిగ్గా ఉండవు. ఆల్ టుగెదర్ ఇట్ వాస్ వెరీ టఫెస్ట్ లైఫ్ విచ్ ఐ వెంట్ త్రూ ఇన్ చైల్డ్‌హుడ్. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా దాదాపు ఇగ అంటే అది కర్మ ఫలం ఏంటంటే ఇగ నాకు హాస్టల్ నుంచి బయటకొచ్చినాక పెళ్లయిపోయింది తొందరనే.
నేను బైపీసీ చదువుకోవాలి, ఏదో అవ్వాలని కలలు కన్నా గానీ అవే చిన్నప్పటి నుంచి. ఆ! ఓకే. వచ్చలాదేవి గారు సూపరింటెండెంట్ ఉండే. వాళ్ళ కూతురు డాక్టర్ ఉండే. ఓకే. నాకు కూడా అట్లా కావాలని అనిపిచ్చేది ఆమెను చూసినప్పుడు. హ్మ్. హ్మ్. సో, కాలేజు 16 ఇయర్స్‌కి నాన్న దూర బంధువులు. మా అమ్మ వాళ్ళ అన్న కొడుకు ఆయన. ఓకే. ఓకే. సో, చిన్ అప్పట్లో అమ్మాయి ఒప్పుకుంటేనే చేస్తాం అట్లాంటి సిద్ధాంతం ఏం లేదు. హ్మ్. పేరెంట్స్ ఏది చెప్తే అది వినాల్సిందే. ఆ! ఇప్పుడు పిల్లలకి అవకాశాలు ఎక్కువున్నాయి గానీ అప్పుడు హ్మ్. లేవు. మేము వినాల్సిందే. అప్పుడు హ్మ్. హ్మ్. మళ్ళీ 16కి మ్యారేజ్ అయింది. ఓకే. సో, ఇంత మీ జర్నీలో ఇప్పుడు మీరిక్కడి నుంచి యూఎస్ ఎళ్లారు. అక్కడ చిన్న బేబీ సిట్టర్ దగ్గర నుంచి ఒక కంపెనీ సీఈఓ అయ్యారు. సో, మీకు ఇండియా పరిస్థితులు, యూఎస్ పరిస్థితులు పూర్తిగా తెలుసు. ఒక మహిళకి ఇండియాలో ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? అక్కడ ఎలా ఉన్నాయనిపించింది మేడం మీకు? డిఫరెన్స్ ఇక్కడికి, అక్కడికి అంటే చాలా ఉంటది. అక్కడనేమో లేబర్ డిగ్నిటీ ఉంటది. ఓకే. ఎవ్వలైనా ఏ పనైనా చేయొచ్చు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బయాస్డ్. హ్మ్. మెన్ 60 ఏండ్లు, 90 ఏండ్ల దాకా పనిచేస్తారక్కడ. హ్మ్. ఓకే. 20 ఏండ్లు 18 ఏండ్ల తర్వాత పేరెంట్స్ మీద డిపెండ్ గారు. అమ్మాయి ఓకే. గాని, అబ్బాయి గాని. హ్మ్. బయటికెళ్ళిపోతారు. బయటికెళ్ళిపోయి వాళ్ళే సర్వైవల్ అంతా చూసుకుంటారు. హ్మ్. సాటర్‌డే, సండే పని చేస్తారు. ఆ డబ్బులతోనే వాళ్ళ అవసరాలకు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. వాళ్ళే కారు కొనుక్కుంటారు. వాళ్ళే ఫుడ్ కొనుక్కుంటారు. వాళ్ళే ఫీజు కట్టుకుంటారు. ఓకే. ఫీజు తక్కువ పడితే లోన్ తీసుకుంటారు. జాబ్ వచ్చినాక పే చేసుకుంటారు. హ్మ్. అంటే హ్మ్. ఇండిపెండెంట్ అయిపోతారక్కడ. అదే. ఇక్కడ అట్లా లేదు. ఈడ పెళ్ళిళ్ళయినాక డిపెండెన్సీ, హ్మ్. అయ్యేదాకా హ్మ్. డిపెండెన్సీ, కట్నాలు, కానుకలు, ఈ లొల్లి ఇదంతా పేరెంట్స్ మీదనే ఉంటది. పేరెంట్స్ ఫ్రీ కారిక్కడ. ఓకే. ఇక్కడ వుమెన్ ఇప్పుడు అక్కడ ఒక రెస్టారెంట్‌లో పోయి పని జేయడానికి పెద్దగా సిగ్గుపడరు. పెద్దగా హ్మ్. ఆలోచించాల్సిన అవసరం ఓ ఎయిర్‌పోర్ట్‌లో పని జేస్తారు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఓ బస్ స్టాండ్‌లో పని జేస్తారు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ద లేబర్ డిగ్నిటీ. అవును. హియర్ ద వుమెన్ కెనాట్ గో అండ్ వర్క్ లైక్ థట్. ఓకే. ఫ్రీగా అట్లా చెయ్యరు హ్మ్. అని అనిపిస్తుంది. హ్మ్. వైట్ కలర్ జాబే చేయాలే, ఇజ్జత్ పోతది. వాళ్ళు చూస్తే, వీళ్ళు చూస్తే ఇట్లా హ్మ్. హ్మ్. సమాజం కోసం సగం బతుకు సమాజం కోసం బతుకుతారిక్కడ ఇక్కడ. అనిపిస్తుంది. హ్మ్. మన కోసం మనం తక్కువ. ఓకే. ఓకే. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు, వాళ్ళు కారు కొన్నారు, మనం కారు కొనాలి, వాళ్ళు హ్మ్. ఇల్లు హ్మ్. కొన్నారు, మనం ఇల్లు కొనాలి. ఆమె కంపారిజన్. 25,000 పట్టు చీర కట్టుకున్నది. ఆ! నేను కూడా కనీసం 15,000 అన్నా కట్టుకోవాలి. ఓకే. మొత్తం కంపారిజన్ మీద నడుస్తా ఉంటది. నడుస్తుంది. అయితే ఇండియాలో అంటే మనం సహజంగా అనేది కొన్ని ఆఫీసుల్లో గాని, ఏ ఫీల్డ్‌లో చూసుకున్నా మహిళలను అంతగా ఎంకరేజ్ చేయరు. లైక్ వెనక్కి లాగేవాళ్ళుంటారు, అడ్డం పడేవాళ్ళుంటారు. రకరకాలు వింటాం. అక్కడ కూడా మీరు అలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేసారా? అమెరికాలో హ్మ్. అంత ఉండదు. అంతే. అట్లా ఉండదు. ఓకే. అక్కడ ఉండదు. ఆడ కొంచెం పోలీస్ డిపార్ట్మెంట్ ప్రాంప్ట్‌గా పనిచేస్తది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీవన్. ఇప్పుడు ఎవరైనా కాల్ చేస్తే వాళ్ళెవరు, వీళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంది చూడు. పోలీస్ కంపల్సరీ వచ్చేస్తాడు. ఓకే. నువ్వు ఓకే. ఎక్కడి నుంచి కాల్ చేసినా కూడా వాళ్ళొస్తారు. హ్మ్. హ్మ్. నాట్ ఓకే. ఓన్లీ రోడ్. నీకు ఇంట్లో మధ్యరాత్రి ప్రాబ్లమ్ అయినా కూడా కాల్ చేస్తే 10 నిమిషాల్లో పోలీసొస్తారు. ఓకే. ఆడ పైరవీలు అవసరం లేదు. హ్మ్. హ్మ్. సో, ఓకే. ఆడ సేఫ్టీ ఎక్కువుంటది. హ్మ్. మేడం మీ దృష్టిలో మీరొక సక్సెస్‌ఫుల్ వుమెన్‌గా మీ దృష్టిలో జెండర్ ఈక్వాలిటీ అంటే ఏంటి మేడం? ఇప్పుడు దానికి కొత్త నిర్వచనం ఉన్నది. జెండర్ హ్మ్. ఈక్వాలిటీ అంటే ఒకప్పుడేమో ఇద్దరికి సమాన వేతనం ఉండాలే, సమానంగా హక్కులుండాలే, సమానంగా ఉండాలి అని ఉన్నది గానీ, ఏమో ఇప్పుడు యంగ్ జనరేషన్‌లో ఉమెన్‌కి కూడా చాలా కంఫర్టబుల్ ఉన్నది అని అనిపిస్తది. అంటే అయ్యే దగ్గర ప్రాబ్లమ్స్ అయితున్నాయి. ఇష్యూస్ అయితున్నాయి. ఉమెన్ మీద ఇప్పటికి రేపులు, కేసులు, చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు, లేపోతే హ్మ్. ఈ డ్రగ్స్ తీసుకోవటాలు, ఇట్లా పబ్బులల్లో కేసులవ్వటాలు ఇదంతా జరుగుతుంది. ఒక పక్కకు అది ఉన్నది. కానీ కమింగ్ టు దిస్ థింగ్ ఇప్పుడు అబ్బాయిలు కూడా పని చేస్తున్నారు. పిల్లల్ని ఎత్తుకునుడు, వాళ్ళను హ్మ్. డ్రాప్ చేసుడు, తీసుకొచ్చుడు. మెన్ కూడా పని బానే షేర్ చేసుకుంటున్నారు ఇప్పుడు. మా అప్పుడు అది లేదు. మా హ్మ్. అప్పుడు మగోళ్ళు అమ్మాయికి పిల్లలకు స్నానం చేపిస్తే అదో హ్మ్. పెద్ద వీడేంది ఆడబట్టలోడు ఇట్లా పని చేస్తున్నాడేందని. ఓకే. లేపోతే వంట పని చేసినా, ఏదైనా చేసినా కూడా పెళ్ళాం చెప్పినట్టు ఇంటున్నాడు. ఇట్లా చేస్తున్నాడేందని అట్లా అనుకుంటారు. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ లేదు. హ్మ్. ఇప్పుడు చేయకుంటే అంటారు. ఓకే. హ్మ్. సో, ఇప్పుడు జెండర్ ఈక్వాలిటీ అంటే ఈ డెఫినేషన్ అనుకోవచ్చా మనం? ఇగ అంతే అట్లా నడుస్తుంది. ఓకే. అంటే ఈక్వాలిటీ మీన్స్ ఇప్పుడు సాఫ్ట్‌వేర్ జాబ్ సేమ్ లెవెల్ ఆఫ్ జాబ్ ఒక అమ్మాయి, హ్మ్. అబ్బాయి చేస్తున్నారు. సాలరీ హ్మ్. సేమ్ ఉంటుంది కదా! అదే. అదే. కానీ ఈ రోజుల్లో హ్మ్. అంటే మీరు ఇంత జర్నీ చూసారు. ఇంతమందిని చూసుంటారు. ఈ రోజుల్లో బ్రేకప్స్ గాని, డివోర్స్‌లు గాని, ఈ 1 ఇయర్ రిలేషన్‌షిప్‌లు గాని, ఇవి ఎక్కడ చూసినా బాగా కనపడుతూ ఉన్నాయి. ఒక వామ్మో! వుమెన్‌గా ఇలాంటి సిట్యుయేషన్ మీకు భయంకరంగున్నది. అది భయంకరంగున్నది. ఆహ్, ఈ ఈ ఈ విషయానికొస్తే దా
అమెరికా కంటే ఇక్కడనే ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. భయమేస్తుంది చూస్తే ఓకే. హానెస్ట్‌గా. హ్మ్. ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్‌షిప్ అనేది వెరీ కామన్ థింగ్ అయింది. హ్మ్. డివోర్స్ అనేది కూడా వెరీ కామన్ థింగే కామన్ థింగ్. కదా! అవును. ఒకప్పుడు విడాకులైతే దబ్బున మళ్ళా పెళ్ళైతదో కాదని పేరెంట్స్ కూడా భయపడి నచ్చజెప్పి హ్మ్. బలవంతంగా మళ్ళీ పంపించి కాంప్రమైజ్ చేయించేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. హ్మ్. ఇప్పుడు వద్దనంటే ఏమన్నా చేసుకుంటదేమో, నా బిడ్డ బతికుండుడే ఇంపార్టెంట్ అనే దగ్గరకొచ్చింది. లేదా నా కొడుకు బతికుండుడే ఇంపార్టెంట్ వద్దని. ఓకే. బట్ ఫిర్ భీ ఇందులో చాలా ఇష్యూస్ ఉన్నాయి. పిల్లలు హ్మ్. ఆగమైతున్నారు. హ్మ్. దీనివల్ల పిల్లలు ఆగమైతున్నారు. పిల్లల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని అనిపిస్తుంది. కానీ ఇప్పుడొక ఒక ఆలోచనకొచ్చేసిండ్రు అందరూ. హ్మ్. హ్మ్. ఏమొచ్చిందిలా అంటే ఇప్పుడు ఊరికే కొట్లాట పెట్టుకుంటా హ్మ్. హ్మ్. లొల్లులు అవ్వుకుంటా ఎందుకు ఉండాలి కలిసి, సెపరేట్‌గా ఉంటే హ్యాపీగా ఉంటారు గదా! హ్మ్. అనే దానికి వచ్చేసిండ్రు. ఈ డిజిటల్ వరల్డ్ వల్ల కొంచెం ఓకే. డిస్టర్బ్ అయితున్నది సిస్టమ్. హ్మ్. ఈ ఐఫోను, హ్మ్. ఈ ముఖ్యంగా ఆహ్, వేరే రిలేషన్స్ ఉన్నాయని ఊకే అనుమానించుడు, ఈ ఫోన్‌లలో హ్మ్. మెసేజ్‌లు, చాటింగ్‌లు దీనివల్ల కూడా బాగా డిస్టర్బ్ అయితున్నారని అనిపిస్తుంది. ఓకే. దీనికి ఇంకా అంటే ఎండ్ పడద్దనిపిస్తారా? ఇదే ఇంకా పెరిగే అవకాశం ఉందనుకుంటున్నారా? ఇప్పుడు జనరల్‌గా అయితే అమెరికన్స్ హ్మ్. మనం అక్కడ చూస్తే ఒక రిలేషన్‌లో ఉంటారు వాళ్ళు. హ్మ్. 1 ఇయరో, 2 ఇయర్సో ఉన్న తర్వాత ఒకవేళ విడిపోతే ఆహ్, పెద్దగా ఇష్యూస్ ఉండయి. అంటే వాళ్ళకు హ్మ్. లింకులేమి ఉండయి. ఫస్టే ఓకే. వాళ్ళకి అర్థమైతది. హ్మ్. ఓకే. హ్మ్. ఆ తర్వాతనే ఇంకో రిలేషన్‌కెళ్తారు. ఓకే. ఇక్కడ కొంచెం అట్లా లేదు అని అనిపించింది. ఓకే. హ్మ్. మేడం మహిళలు సహజంగా ఎప్పటినుంచో వాళ్ళు ఫేస్ చేస్తున్న మెయిన్ సమస్యలేంటంటే వరకట్నం, వరకట్న వేధింపులు, ఆఫీసుల్లో వేధింపులు, లేపోతే గృహహింస ఇట్లాంటివి మనం ఎప్పటినుంచో వింటున్నాం. కానీ వినంగా వాటికి సొల్యూషన్ కన్నా అలవాటైపోయి కామన్ అయిపోయింది అని నాకనిపిస్తుంది. మీరేమంటారు మేడం? చెప్పిల్లు గదా! ఆన్సర్ చెప్పేసిల్లు గదా! నిజమే అంటారా మీరు కూడా? ఎందుకంటే ఒకప్పుడు వరకట్నం అంటే అదొక పెద్ద సమస్య. దాని మీద రకరకాల గొడవలయ్యాయి. కానీ ఇప్పుడు ప్రతి చోట మనం అది ఒక కామన్ అంటే అయిపోయింది. ఓపెన్‌గా డిస్కస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు హ్మ్. ముగ్గురు పిల్లలుంటే సమానంగా ఇస్తారు అనే దాంట్లో. హ్మ్. ఇద్దరుంటే సమానంగా అబ్బాయి, అమ్మాయి తేడా లేకుండా సమానంగా ఇస్తారనేసేసి. హ్మ్. హ్మ్. తర్వాత అమ్మాయి గూడా సంపాదిస్తుంది గాబట్టి హ్మ్. ఆహ్, అట్లా గూడా ఇన్‌కమ్ ఉన్నది అని ఆలోచించుడు. ఒక విధంగా చెప్పాలనంటే ఆహ్, ఒకళ్ళ మీద ఒకళ్ళు హ్మ్. డిపెండ్ అయినట్టే యాహ్! ఉంటది ఆ విషయంలో. హ్మ్. అండ్ కమింగ్ టు అదర్ ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు ఆస్తుల కోసం గొడవలు పడి విడిపోయేది ఇప్పుడు జరుగుతుందని అనుకోవట్లేదు. ఆ! ఈగో ప్రాబ్లమ్స్‌తోనే విడిపోతున్నారు. విడిపోతుంది. హ్మ్. హ్మ్. ఆస్తుల కోసం అట్లా ఉన్నదని అనిపించదు. కానీ రీసెంట్‌గా ఒక కేస్ అయితే నేను విన్నా. డబ్బులు 4,00,00,000 కట్నం ఇచ్చినాక కూడా చనిపోయింది గదా ఆమె. హ్మ్. అదే సూసైడ్ లెటర్ పెట్టి అవును మేడం. చనిపోయింది గదా! హ్మ్. అమ్మాయి పేరేదో ఉన్నది. హ్మ్. 4,00,00,000 ఆస్తి బంగారం అదంతా ఇచ్చినాక గూడా ఏదో ఇంకా ల్యాండ్ ఉంటే అది ఇమ్మీడియేట్‌గా రిజిస్ట్రేషన్ జేయాలి అని హ్మ్. హ్మ్. ఫోర్స్ చేస్తే కొడుకు ఉన్నా గూడా చనిపోయింది గదా! అవును మేడం. హ్మ్. కొడుకుని హాస్టల్‌లో ఎయండి, అక్కడ పెంచొద్దు, వాళ్ళకియొద్దు అనేసేసి ఏదో రాసింది ఆ హ్మ్. అమ్మాయి. హ్మ్. అది స్టూపిడిటీ అంటా నేను. దట్ ఈస్ నాట్ రైట్ అట్ ఆల్. ఓకే. ఇప్పుడు 4,00,00,000 ఆస్తి ఇచ్చినాక ఇంకా నీ దగ్గర 2,00,00,000, 3,00,00,000 ఉన్నది గదా ఆస్తి. హ్మ్. అదంతా వదిలేసినా గూడా కొడుకుని తీసుకొనొచ్చి హ్యాపీగా ఉండొచ్చు కదా! ఇన్‌స్టెడ్ హ్మ్. ఆఫ్ గోయింగ్ ఫర్ సూసైడ్. సో, అది కొంచెం రాంగ్ డెసిషన్ ఎడ్యుకేటెడ్ అయ్యుండి గూడా ఇటువంటి మిస్టేక్స్ చేయొద్దు అని ఓకే. అనిపిస్తుంది. మేడం మీ పర్సనల్ లైఫ్‌కొస్తే హ్మ్. మీరు చాలా చిన్న స్థాయి నుంచి అంటే హ్మ్. మైలారం అనే ఒక పల్లెటూరు. హ్మ్. ఆ టైంలో పెద్దగా ఏమి ఫోన్స్ గానీ, పెద్దగా నెట్‌వర్క్ లేని రోజుల్లో మీరు ఒంటరిగా హైదరాబాదొచ్చి ఎలా ఎలాంటి స్ట్రగుల్స్ ఎదుర్కొని పైకొచ్చారు మేడం? ఫోన్స్ ఎక్కడియి అప్పుడు ల్యాండ్‌లైన్ ఫోన్ గూడా లేదు మా ఊర్లో హ్మ్. నాకు తెలిసి. ఎలా ధైర్యంగా వచ్చారు మీరు హైదరాబాద్‌కి? అది మామూలు ధైర్యం గాదు. మొండితనం. ఓకే. దానికంత మంచి పాలిష్డ్ నేమ్ అవసరం లేదు. ఓకే. ఆహ్, ఆడ మైలారంలో వ్యవసాయం పని జేసేదాన్ని. హ్మ్. పొలానికి పోయి. హ్మ్. ఆ టైంలో నాకు 17థ్ ఇయర్ అమ్మాయి, 18థ్ ఇయర్ అమ్మాయి ఇద్దరమ్మాయిలు. ఇద్దరమ్మాయిలు. పొలానికి పోయేదాన్ని. పొలంలో పని జేసేటప్పుడు అందరితోని బాగా ఉండే. మంచిగా హ్మ్. ఆడ వర్క్ చేసేటోళ్ళందరితోని గూడా బాగుండే రిలేషన్‌షిప్. మంచిగా చేసేదాన్ని. రోజంతా పని జేస్తే రూ. 5 అప్పట్లో కూలి. రూ. 5. కానీ రూ. 5 ఆ! ఇగ పావలా 10 పైసలు, 5 పైసలు ఏరుకునే రోజులవి. హ్మ్. అంటే చాలా టఫ్ లైఫ్ ఉండే. చాలా హ్మ్. కష్టంగా ఉండే పూట. 17, 18 ఏజ్ అంటే హ్మ్. మీకే హ్మ్. అంతగా ఆ! తెలియని రోజుల్లో కదా! ఇద్దరు పిల్లలతో పిల్లలు ఇగ ఆడ ఎక్కడ పేదరికం ఉంటే అక్కడ గొడవలయితాయి కదా! హ్మ్. లొల్లులు అయితేనే ఉంటాయి. మళ్ళీ హ్మ్. అందులో మాది ఉమ్మడి ఫ్యామిలీ. ఓకే. అందులో
నేను కొంచెం అంత కాంప్రమైజ్ కాకుండా హ్మ్. ప్రతిది క్వశ్చనింగ్ అట్లా నేచర్. ఓకే. దానివల్ల ఇబ్బంది ఉండేది. హ్మ్. హ్మ్. కానీ దాని గురించి రాలే బయటికి నేను. హ్మ్. నాకొకటి అడల్ట్ ఎడ్యుకేషన్ టీచర్ రాత్రిపూట అడల్ట్‌ని తీసుకొచ్చి హ్మ్. ఎడ్యుకేట్ చేయడానికి రాత్రిపూట చెప్పడానికి అప్పుడు పోస్ట్ ఉండే. నెహ్రూ యువ కేంద్రం వాళ్ళది 1 ఇయర్ ప్రాజెక్ట్. ఓకే. దాంట్లో జాబ్‌కు ₹120 హానరోరియంతోని ఆ హ్మ్. ఊర్లో ఒక ఆమె వచ్చి తిరుగుతా ఉంటే నేను చేస్తానని చెప్పి గ్రాబ్ చేసి హ్మ్. అది తీసుకొని ₹120కి అడల్ట్ ఎడ్యుకేషన్ టీచర్‌గా చేస్తుండే నెహ్రూ యువ కేంద్రం. ఓకే. ఎవ్రీ 2, 3 మంత్స్‌కి నేను రిపోర్ట్ చేయడానికి హన్మకొండకెళ్ళేదాన్ని. హ్మ్. ఇది 1 ఇయర్ ప్రాజెక్టే. ఇది ఓకే. అయిపోయిన తర్వాత ఎట్లా అని నేను ఆలోచించే టైంలోనే ఇంకొక జాబ్ హ్మ్. నోటిఫికేషన్ పడింది. నేషనల్ సర్వీస్ వాలంటీర్ అని. ఓకే. ఓకే. దట్ వన్ ఈస్ ₹195 హ్మ్. అండ్ హ్మ్. ట్రావెల్ ఎక్స్‌పెన్సెస్ ఇచ్చేవాళ్ళు. ఓకే. సో, ఐ గ్రాబ్ దట్. ఐ హ్మ్. అప్లైడ్ ఫర్ దట్. ఈ 3 మంత్స్. హ్మ్. అప్పుడు హ్మ్. వరకు 10థ్ స్టాండర్డ్ అంతే. హ్మ్. సో, అది గ్రాబ్ చేసిన తర్వాత దాని జాబ్ డ్యూటీస్ ఏందంటే వేరే ఊర్లకెళ్ళి అక్కడ ఒక మహిళా మండలి పెట్టి, ఆడ వాళ్ళకు కుట్టు మిషన్ పెట్టి, మళ్ళా హ్మ్. లైబ్రరీ లాంటిది పెట్టడం ట్రైనింగ్. ఓకే. ఈ వేరే ఊరికెళ్ళి మళ్ళా హన్మకొండకు రావాలి. వేరే బస్ తీసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చిట్యాల ఎళ్ళాలనుకోండి. హ్మ్. నేను మళ్ళీ చిట్యాకెళ్ళాలి. హ్మ్. మళ్ళీ హన్మకొండకొచ్చి మైలారం బస్ ఎక్కి రావాలి. అప్పట్లో పొద్దున ఒక బస్సు, సాయంత్రం ఒక బస్సే ఉండేది. ఒకటే. ఓకే. హ్మ్. అది మిస్ అయితే చాలా ప్రాబ్లమ్ అయ్యేది. ఐ హ్మ్. యూజ్డ్ టు వాక్ 7 కిలోమీటర్స్ ఫ్రమ్ మందార్‌పేట అని ఒక విలేజ్ ఉంటది మాకు. అక్కడి నుంచి మా ఊరు దాకా నడవాలి. ఇట్ ఈస్ ఓకే. ఆల్‌మోస్ట్ 6, 7 కిలోమీటర్స్ ఉంటది. హ్మ్. ఐ హ్మ్. యూజ్డ్ టు వాక్ ఆల్ ద వే ఓకే. వెన్ ఐ మిస్డ్ బస్. సో, అలా చాలా కష్టం అయ్యేది. ఈ జాబ్ వద్దు అని ఇంట్లో బాగా ప్రెషర్ చేసేవాళ్ళు. హ్మ్. ఎందుకు తిరుగుడు వద్దు అని. కానీ నాకిష్టం ఉండే. హ్మ్. ₹195 ఈస్ లైక్ ఇప్పుడు ఒక 19,500 లెక్క అప్పుడు. హ్మ్. 19,000 లెక్క అదే. వందలు గాదు. సో, హ్మ్. అంత రెస్పెక్ట్ ఉండే మనీకి. ఓకే. అప్పుడు ఒక రూపాయి అంటే కూరగాయలు సరిపోయనొచ్చేది. హ్మ్. సో, అట్లాంటి రోజులలో డబ్బులు వదిలిపెట్టుకుని నాకిష్టం లేకపోయేది. హ్మ్. హ్మ్. అదే చెప్పినా గదా! మొండితనం. అంటే హ్మ్. ఇది కరెక్ట్ అని నాకనిపిస్తే నేను చేస్తా. మీ మొండితనం వల్ల నాకింత మొండితనం లేపోతే బావుండేదేమో. హ్మ్. దీనివల్లే నేను ఇంత స్ట్రగుల్స్ ఫేస్ చేశానేమో అని ఎప్పుడైనా అనుకున్నారా మీరు? ఏం లేదు. ఎప్పుడైతే మొండితనం ఉంటదో, ఎప్పుడైతే సెల్ఫ్ ఈగో ఉంటదో వాళ్ళకి కష్టాలు చాలా ఉంటాయి. హ్మ్. మరి డెవలప్‌మెంట్ గూడా అదే లెవెల్‌లో ఉంటది. రిస్క్ లేకుండా డెవలప్‌మెంట్ హ్మ్. కోరుకోవడానికి లేదు. ఇప్పుడు ఒక స్థాయికెళ్ళాలంటే రిస్క్ తీసుకోవాలి, భయాన్ని జయించాలి, అవమానాలు హ్మ్. పడాలే, సమాజం ఎత్తి పోస్తది, నువ్వు ఎత్తి హ్మ్. చూపిస్తది, ఏలు పెట్టి చూపిస్తది. అదంతా హ్మ్. భరించాలి. ఐ వెంట్ త్రూ ఆల్ దట్. ఓకే. ఇప్పుడు నేను ₹195 అప్పుడు ఆ జాబ్ పట్టుకొని బయటకొద్దాం అని జెప్పి మా హస్బెండ్‌ని కన్విన్స్ చేయడానికి హ్మ్. బాగా కష్టమైంది. ఓకే. సో, వి డిడ్ంట్ యాక్సెప్ట్. మా హ్మ్. ఇంట్లో గూడా అందరూ పెద్దవాళ్ళు గూడా అపోజ్ చేశారు. ఏంది ఓకే. హన్మకొండకు పోవుడు. హ్మ్. హ్మ్. ₹190 ఓకే. ఏం సరిపోతుంది. హ్మ్. మా ఆయనేమో అటు పోయినాక సక్సెస్ కాకపోతే మళ్ళా వాపసొస్తే పరువు పోతది. హ్మ్. వద్దు అని తననుండే. సో, ఓకే. నో, 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 నో. నేను మొత్తం చూసుకుంటా పోదాము అని హ్మ్. బలవంతంగా ఒప్పించి. ఓకే. ఓ ఫైన్ డే ఇనుప సందుగల బట్టలేసుకొని బయటకొచ్చేసినా. వచ్చేసారు. ఇగ చూడలే ఇగ ఎనకకు. ఇంకదే మళ్ళీ వెనక్కి తిరిగి చూసిన పరిస్థితి. వెనక్కి చూడలేదు. అంటే కష్టాలు చాలా వచ్చినాయి. హ్మ్. అదంతా బ్రెడ్ అండ్ బటర్‌కి సర్వైవల్‌కి ఒక సిట్యుయేషన్‌లో చాలా ఇబ్బంది సూసైడ్ పడ్డాం. చేసుకునే పరిస్థితి మీరు అనుకున్నారని నేను ఒక చోట చదివాను. ఊర్లో ఉన్నప్పుడే అది. వ్యవసాయం హ్మ్. చేసినప్పుడే. ఓకే. పిల్లల్ని బాయిలో పడేసి నేను కూడా పడదామని అనుకున్నా. సో, ఆ! పాప ఏడుస్తే మళ్ళా వాపసొచ్చి. ఐ ఓకే. వెంట్ త్రూ దట్. అంటే ఎప్పుడు యాస్ ఐ సెడ్ బాగా సఫోకేట్ అయినప్పుడు అప్పుడు ఎడ్యుకేషన్ లేదు. హ్మ్. హ్మ్. ఫిజికల్‌గా అంత స్ట్రాంగ్ లేము. అంత బాగా డ్రై ఉండే. ఓకే. పిల్లల బాధ్యత, హెడేకు, హ్మ్. ప పెయిన్‌ని తట్టుకునే శక్తి లేకుండే ఆ ఓకే. టైంలో. వీక్ టైంలో అట్లా ఉంది. ఓకే. ఇప్పుడు మేడం ఆ తర్వాత మీరు వచ్చేసిన తర్వాత, ఇప్పుడు మీరొక సీఈఓ, ఒక ఫౌండర్ అయిన తర్వాత, మళ్ళీ అలాంటి సఫోకేటింగ్‌గా మీకెప్పుడైనా అనిపిచ్చిందా? సఫోకేట్ అంటే అట్లా చనిపోవాలని సఫోకేట్ లేదు. హ్మ్. ది బిజినెస్‌లో గాని, దాంట్లో దీంట్లో ఎవరన్నా ఇబ్బంది పెట్టినప్పుడు హ్మ్. సఫోకేట్ అయితాం గానీ, ఇప్పుడు చనిపోయేంత అంత వీక్‌నెస్ లేదు. ఓకే. అది రాదు. హన్మకొండకొచ్చి తర్వాత గూడా చాలా తక్కువ అమౌంట్‌తోని బతకాల్సిన రోజులు. హ్మ్. ఏదో టైలరింగ్ జేసి గడపాల్సిన రోజులు. తర్వాత ఓకే. టైప్ రైటింగ్ నేర్చుకున్నా. టైప్ రైటింగ్‌తోని ఏదైనా జాబ్ వస్తదని ట్రై జేసినా. హ్మ్. హ్మ్. ఐ వాంట్ టు షేర్ దిస్. కాకతీయ యూనివర్సిటీలో టైప్ రైటింగ్ నేర్చుకున్న తర్వాత జాబ్ వస్తదేమో తిరిగిన. చెప్పులు అరిగేటట్టు తిరిగిన. ఓకే. ఓకే. అది డైలీ వేజ్ జాబ్ అన్నా దొరుకుతదేమో. రోజుకి హ్మ్. హ్మ్. ₹70 ఇచ్చేటోళ్ళు అప్పట్లో. హుహు. ఆ ₹70 అంటే చాలా పెద్ద మనీ గదా! సో, ఐ లవ్ టు హావ్ థట్ యాక్చువల్లీ. ఓకే. ఐ ట్రైడ్ లాట్ ఫర్ ఓకే. దట్ జాబ్. హ్మ్. హ్మ్. కానీ రాలేదు.
తెలిసిన వాళ్ళందరినీ పైరవీలు పట్టుకొని అక్కడ నాకు మా వచలాదేవి అని సూపరింటెండెంట్ ఉండే, ఆమె పరిచయం చేసిన పెద్ద స్థాయి వ్యక్తి. కాకతీయ యూనివర్సిటీలో మంచి పొజిషన్లో ఉండే, ఆడ ఇస్తారు కదా వీళ్ళకు. తన దగ్గర బండా ప్రకాష్ గారు, ఆయన దగ్గరికి వెళ్ళి పైరవీ లెటర్ వచలాదేవి మేడం దగ్గర నుంచి పట్టుకొని పోయి కాకతీయ యూనివర్సిటీలో జాబ్ కోసం కావాలని తెలిసిన వాళ్ళు అందరితో ట్రై చేస్తే రాలేదు. కానీ ఇట్ వాస్ 92, వీఆర్ టాకింగ్ అబౌట్ 92, 93, 2012లో ఒక ఫోన్ కాల్ వచ్చింది నాకు పొద్దున్న. నేను అమెరికాలో ఉన్న పొద్దున్న 4:30 AM. హెచ్ఓడి ఆఫ్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ కాల్ చేశారు, పురుషోత్తం రెడ్డి గారు. మ్యామ్, ఐ వాంట్ టు స్పీక్ టు జ్యోతిరెడ్డి గారు అంటే, యా స్పీకింగ్. సో వి నీడ్ ఎన్ఓసి ఫ్రమ్ యూ ఫర్ వాట్ అంటే, కరికులం పెడదాం అనుకుంటున్నాము ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో కాకతీయ యూనివర్సిటీలో. నేను షాక్ తిన్నా, ఆఫ్టర్ డెత్ కదా పెట్టేది, ఇప్పుడు ఎందుకు పెడతారు అంటే, నో 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 నో, లైవ్ ఇన్స్పిరేషన్ మీరు, లివింగ్ లెజెండ్ మీరు, కావాలి, నో అబ్జెక్షన్, మీ దగ్గర నుంచి కావాలని అఫీషియల్గా వాళ్ళు ఈమెయిల్ పంపించారు. కానీ ఇది ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంటా మేడం? కాదా, అక్కడ మనం ఎక్కడ చెప్పులు అరిగేటట్టు రోజుకు 70 రూపాయలకు, నెలకు 250, 300 సాలరీ కావాలని తిరిగినాము, మనకు అవకాశం దొరకలేదు. అదే యూనివర్సిటీలో నేను ఎంఏ ఇంగ్లీష్ అప్లై చేసిన, టీచర్గా జాబ్ చేసేటప్పుడు ఇక్కడ ఎంఏ ఇంగ్లీష్ ఫెయిల్ అయినా. ఓకే, తర్వాత మళ్ళీ సోషాలజిస్ట్తో చేసిన, అక్కడనే పిహెచ్డి కోసం ట్రై చేసిన. కానీ ఆ టైంకి నేను యూఎస్కి వెళ్ళిపోయినా. ఎక్కడైతే ఎంఏ ఇంగ్లీష్ ఫెయిల్ అయినామో అదే ఇంగ్లీష్లో లెసన్ ఉంటాయి. నిజంగా టూ మచ్. చాలా గ్రేట్ మేడం. అసలు మీ లైఫ్లో నా బిగ్గెస్ట్ మూమెంట్ ఇది, దీన్ని మర్చిపోలేనన్న మూమెంట్ ఏమన్నా మేడం? మా ఇద్దరు పిల్లలు అమెరికాలో అండర్ గ్రాడ్ పాస్ అయినప్పుడు, ఓకే, ఇద్దరు సేమ్ డే గ్రాడ్యుయేట్ అయినారు. ఆ డయాస్ మీద అమెరికాలో ఆ తెల్లోళ్ళ మధ్య నా పిల్లలు ఇద్దరు చూసినప్పుడు, ఎక్కడ గూడెము, ఎక్కడ నరసింహలగూడెము, ఎక్కడ మైలారు, ఎక్కడ పొలము, గోచి పెట్టుకొని పొలాలలో నాటేసిన జ్యోతి ఎక్కడ, ఈడ ఇద్దరు పిల్లలు అమెరికాలో. మా హస్బెండ్ ఉండే, నేను, పిల్లలు డయాస్ మీద తీసుకుంటాం. సేమ్ అట్లా మీ ఆఫీస్లో మీరు అన్న తెల్లవాళ్ళు ఎంప్లాయీస్గా ఉన్నప్పుడు, మనం అంటే ఎక్కడి నుంచి వచ్చాము, ఇప్పుడు ఎవరికి మనం ఎంప్లాయ్మెంట్ ఇచ్చాము అనే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మీకు బాగా గర్వం ఉండదు, కానీ ఒక్కొక్కసారి నేనే ఇట్లా గిలుకుంటా, నేనేనా అది నేనే, ఇది నేనేనా అని అనుకుంటా. మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఎవరన్నా మీకు ఉన్నారు? ఎందుకు లేరు? ఇప్పుడు సండే రోజు మీటింగ్ ఉన్నారు, అప్పటి నుంచి వాళ్ళే మా చాటింగ్ చేస్తున్నారు. 10th క్లాస్ వాళ్ళందరితోని మాది సండే రోజు ఉన్నది. అయితే ఆ టైంలో అట్లా కష్టపడ్డాము. ఎందుకంటే మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఒకలా చూస్తుంటారు, ఇప్పుడు మీరు చెప్పాలంటే అందరంత పొజిషన్లో ఉంటారు. అదే, ఎప్పుడన్నా ఎక్కడన్నా సడన్ గా ఎవరన్నా కలిస్తే కొంచెం రెస్పెక్ట్ ఇచ్చడానికో, దూరం దూరం ఉండటానికో ట్రై చేస్తారు. అయితే చాలా అట్లెందుకని చెప్పి నేను ఫ్రీగా ఉండాలని చెప్తాను. 90 ఫోటో ఇది. వాళ్ళు అట్లా దూరం ఉండాలని చూస్తారు, కానీ నేను బాగా ఫ్రీగా ఉంటా, బాగా వాళ్ళను లైట్ చేసి అట్లా ఏమొద్దు, నేను అప్పటి జ్యోతిని అని చెప్పి. మేడం, ఇప్పుడు మీరు ఎవరి మదర్, సో ఈ జనరేషన్ పిల్లలు అంటే వాళ్ళు వేసుకునే డ్రెస్సుల గురించి ఒక హాట్ టాపిక్ నడుస్తూ ఉంది బయట. కొంతమంది ఏమో డ్రెస్సులు ఎలా వేసుకున్నా మగాళ్ళ బుద్ధి ఎలా ఉందని చెప్పి కొంతమంది మాడుతున్నారు, కొంతమంది ఏమో లేదు ఉమెన్సే కొంచెం డ్రెస్ మంచిగా వేసుకుంటే బాగుండదు అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి మేడం దీని మీద? వెరీ క్రిటికల్ క్వశ్చన్ అడిగి ఒపీనియన్ అంటే ఎట్లా? ఇప్పుడు అటు చెప్పి తాళ్ళు తిడతారు, ఇటు చెప్పి తీళ్ళు తిడతారు. ఎప్పుడైనా కూడా ఇప్పుడు మనం బంగారము, వెండి, వజ్రాలు ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఏం చేస్తాం? దాచి పెట్టుకుంటాం, బ్యాంకులో పెట్టుకుంటాం, లేకపోతే బీరువాలో పెట్టుకుంటాం కదా. ఇది నా తెలివి కూడా కాదు, ఎవరో గొప్ప వాళ్ళు చెప్తే నేను విని నేర్చుకున్నా. మరి పవిత్రమైన దాచుకుంటే మంచిది. మీరు కూడా చక్కగా చెప్పారు ఆన్సర్. ఎప్పుడైనా కూడా అంటే ఎప్పుడైనా కూడా మనకు చాలా విలువైనవి ఏవైనా కూడా భద్రంగా పెట్టుకుంటాం కాబట్టి, ఒక స్త్రీ అందం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా పవిత్రమే, చాలా గొప్పది.
కదా! సో, మనం ఎంత కప్పుకుంటేనే అందం ఎక్కువుంటది. అట్లా నా ఒపీనియన్ అది. ఓకే. తర్వాత ఇప్పుడు అమెరికా లాంటి ప్లేస్‌లో అక్కడ వాతావరణానికి తగ్గట్టు అట్లా వేసుకుంటారు. అక్కడ సంస్కృతి ఆడ వేరు. వాళ్ళ ఆడ అట్లా ఉంటది కాబట్టి అది వెస్టర్న్ ఇక్కడికి తెచ్చుకున్నారు. తెచ్చుకున్న వెస్టర్న్‌లో గూడా మంచిగా డ్రెస్సింగ్ ఉంటది. ఇప్పుడు నేను అమెరికాలో వెస్టర్న్ డ్రెస్ వేసుకుంటాను. బట్ స్టిల్ అందులో గూడా మంచి డ్రెస్సింగ్ ఉంటది. సో, ఓకే. ఓకే. అది మంచిగుంటది. అంటే సినిమాలు వేరు, నిజ జీవితం వేరు గదా! నిజ హ్మ్. జీవితంలో కొంచెం పద్ధతిగా ఉంటేనే మంచిగుంటదని నా ఒపీనియన్. ఓకే. మేడం చాలా మంది అంటే మీరు అయితే స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్ళాలి? ఏం చేయాలి? అనే దాదాపు ఆలోచించారు మీ లైఫ్ అంతా. చాలా మంది మనం చూస్తుంటే సీరియల్స్ చూస్తూ గాని, రీల్స్ చేస్తూ గాని అలా చాలా మంది మనకు కనిపిస్తూ ఉంటారు. అది వాళ్ళకి మీరిచ్చే మెసేజ్ ఏమైనా ఉందా? సీరియల్స్ అయితే ఐ హేట్ సీరియల్స్. మీరు నేనెప్పుడు చూడరా? గాని నేను కాలేజీలకు, స్కూళ్ళకి వెళ్తా గదా! హ్మ్. దాదాపు ఒక 15, 16 లక్షల మంది స్టూడెంట్‌ని నేను రీచ్ అయ్యాను. ఓకే. పర్సనల్‌గా నన్ను పిలుస్తారు. హ్మ్. ఇన్‌స్పిరేషన్ స్పీచ్ నా జర్నీ ఒక లెసన్ గదా! సో, అవును. ఐ షేర్ దట్ అండ్ హ్మ్. స్టూడెంట్ మారుతారు. నా మాటలు విన్న తర్వాత మామూలుగా అర్ధగంట మాట్లాడొచ్చే గాకుండా ఇంటరాక్షను, వాళ్ళ ఒపీనియను, వాళ్ళెక్కడ కరెక్షన్స్ అంటే వాళ్ళకి చాలా క్వెషన్స్ ఉంటాయి. పేరెంట్స్‌తోని గూడా చెప్పుకోలేనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి స్టూడెంట్‌కి అవును. హానెస్ట్‌గా. హ్మ్. యూత్ ఎక్కడనో 12థ్ స్టాండర్డ్ వచ్చేసరికి పేరెంట్స్‌ని వదిలేసి ఎక్కడనో వస్తారు గదా! హ్మ్. చాలా ఉంటాయి. అవును. నేను మాట్లాడినప్పుడు వాళ్ళకి చాలా క్వెరీస్‌కి ఆన్సర్స్ దొరుకుతాయి. హ్మ్. అట్లా నాకు బాగా ఇంటరాక్షన్ ఉంటది పిల్లలతోని. ఐ రీచ్డ్ 16, 15 లాక్స్ స్టూడెంట్ అంటే ఓకే. అందులో కనీసం నాకు ఒక 2,00,000 మందైనా 1-1 నేను మాట్లాడి ఉంటా. ఓకే. ఆల్ దిస్ జర్నీలో. లాస్ట్ హ్మ్. ఇది గూడా నేను 2011 నుంచి స్టార్ట్ చేసిన. ఓకే. 10 నుంచి హ్మ్. పిల్లల్ని అనాథ పిల్లల కోసం ఫైట్ చేస్తున్నా నేను. అనాథ పిల్లల కోసం పోరాటం. ఓకే. దాంట్లో భాగంగా పోయి ఢిల్లీలో పిల్లల్ని తీసుకెళ్ళి ఏపీ భవన్‌లో ఉండి అందరికి హ్మ్. రిప్రజెంటేషన్ ఇచ్చి 2011లోనే చేశాం అది. ఓకే. అప్పటి నుంచి అది కంటిన్యూ అయితుంది. అనాథ హ్మ్. పిల్లలకి ఇంకా ఏమి గుర్తింపు రాలేదు. వాళ్ళకేమి చక్కగా హ్మ్. లేదు. హ్మ్. 10థ్ తర్వాత అనాథ పిల్లలకు హాస్టల్స్ లేవు. ఓకే. వాళ్ళెక్కడనో ఎళ్ళిపోతారు. హ్మ్. అబ్బాయిలంటే ఏదో చేసుకొని బతుకుతారు 16 ఏళ్ళు వచ్చినాక. మరి అమ్మాయిల పరిస్థితి ఏంది? రక్షణ లేదు. సో, దానికోసమని ఫైట్ చేస్తున్నాం. సో, ఓకే. మరి ఆంధ్రప్రభ తరపున గూడా ఈ రిప్రజెంటేషన్ ఇప్పుడు కొత్త గవర్నమెంట్‌కి ఇయ్యండి. తొందరగా అనాథ పిల్లలకి ఏదో ఒక దారి చూపెట్టాలి. ఓకే. సీరియల్స్ అయితే ఐ హేట్ దట్. సీరియల్స్‌లో అది వింతగా అంటే నాకు ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడడానికే కొన్ని చూసినా నేను. ఓకే. ఒకటి అంటే పూర్తిగా కాదు. ఒకటి హ్మ్. ఎపిసోడ్, 2 ఎపిసోడ్. ఆ ఒక్క కాసేపు చూస్తేనే నాకు పిచ్చిలేసిందసలు. హ్మ్. ఏంది ఆ విలనిజం ఏంది అమ్మాయిలు? ఒక మెన్ కోసం ఇద్దరు అమ్మాయిలు కొట్లాడుడేంది? తర్వాత చంపాలని ప్లాన్ యేసుడేంది? ఆ పాయిజన్ ఇచ్చుడేంది? అదంతా గూడా తప్పు గదా! అది నేర్చుకొని వుమెన్ అడిక్ట్ అయితున్నారు. దాన్ని ఇట్లా చేయొచ్చు. హస్బెండ్‌ని ఇట్లా బెదిరియొచ్చు. హస్బెండ్‌ని ఇట్లా కంట్రోల్ జేయొచ్చు. లేకపోతే ఫ్యామిలీని ఇట్లా ఆగం జేయొచ్చు. ఇట్లా కష్టపెట్టొచ్చు. ఎక్కడ కష్టపడి పని జేసినట్టు గాని, బాగుపడ్డట్టు గాని, లేకపోతే అచీవ్ జేసినట్టు గాని అటువంటివి ఏం కనిపిస్తలేవు అక్కడ. అంతా నెగెటివ్ ఉన్నది. పాజిటివ్ చూపెట్టాలి గదా! సమాజం గురించి గాని, ఫ్యామిలీ గురించి గాని, తప్పులు జేయకుండా నేర్చుకునేటట్టు అట్లుండాలి గదా! అట్లా లేదు. ఆడెంతసేపు ఫ్యామిలీ డ్రామా మొగుడు పెళ్ళాలది, లేకపోతే ఆడబిడ్డది వదినది, లేకపోతే గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, లేకపోతే ఒక బాయ్ ఫ్రెండ్, ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్, ఒక గర్ల్ ఫ్రెండ్, ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్. తప్పు గదా! ఐ హేట్ దట్ అండ్ ఐ యామ్ అపోజ్ దట్. అండ్ అయితే వీలైతే గవర్నమెంట్ సీరియల్స్‌ని బ్యాన్ జేయాలి. నేను చాలా ఎక్కడ మాట్లాడినా గూడా కాలేజీలలో గూడా అదే చెప్తాను. పిల్లలకు గూడా అదే చెప్తా. ఫోను మీద టైం వేస్ట్ చేయక. టైమ్ ఈస్ ప్రీషియస్. టైమ్ అంటే నథింగ్ బట్ మనీ గదా! ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు టైం వేస్ట్ చేస్తే, డబ్బు సంపాదించకపోతే ముసలోళ్ళం అయినాక అడుక్కొని బతకాల్సొస్తది. మేడం ఒక స్త్రీకి ఒక స్త్రీ శత్రువు అని జెప్పి మనం వింటూ ఉంటాం. మీ లైఫ్‌లో అట్లాంటియేమైనా ఎదురైందా? దీన్ని మీరు నమ్ముతారా? నమ్మని. ఆ! హ్మ్. అంటే చెప్పండి. ఇష్యూస్ ఎదురైతాయి. ఇప్పుడు మెన్ కష్టపెడతారు, ఉమెన్ కష్టపెడతారు. ఓకే. వాళ్ళుంటారు, వీళ్ళుంటారు. ఓకే. నా లైఫ్‌లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నయి ఉన్నాయి. హ్మ్. ఓకే. దట్ డజంట్ మీన్ దట్ ఉమెన్‌కి ఉమెనే శత్రువు అని ఏముండదు. జెలస్ ఉంటది. కొంచెం లేడీస్‌కి జెలస్ ఉంటది కొంచెము. ద బ్యాడ్ కామెంట్స్ చేస్తా ఉంటారు. అంతేగాని అట్లా కంపల్సరీ ఉమెన్ శత్రువు అవ్వటం వల్ల నష్టపోవటం నాకలాంటి నష్టం ఏం జరగలేదు. ఓకే. ఫ్యామిలీ డ్రామా అంతటుంటది. నాకు గూడా ఉంది. సో, మీ జర్నీ అంటే చిన్నప్పటి నుంచి మీరు పుట్టిన దగ్గర నుంచి దాదాపు ఇప్పటి వరకు అంటే మీరు యూఎస్ ఎళ్ళే వరకు ఒక పెద్ద సక్సెస్ గానే అది ఒక పెద్ద స్టోరీగానే ఎవరైనా తీసుకోవచ్చు. బుక్‌లో గూడా మీ జర్నీ గురించి ఉంది. సో, ఈ మొత్తం జర్నీలో మీరు ఎవరికైనా చెప్పాలంటే
మీరు చేసిన కొన్ని మిస్టేక్స్ ఉంటాయి ఈ మొత్తం జర్నీలో. అరే ఆ టైంలో ఆ మిస్టేక్ చేయకుండా ఉండాల్సింది, అది చేయకపోతే ఇంకొంచెం బాగుండుండేదేమో నా లైఫ్, అట్లాంటివి ఎప్పుడన్నా ఉన్నాయా మేడం? ఈ క్వశ్చన్ ఇప్పటివరకు నన్ను ఎవరు అడగలేదు. నీకెంత ధైర్యం? ఎవరికి తట్టనట్టున్నది. కానీ గుడ్ క్వశ్చన్. ఈ తప్పు ఎందుకు చేసినా అని. అయితే అమెరికాలో నేను ఒక ఈ జాబ్ చేసి ఆర్ట్ జాబ్ చేసేటప్పుడు క్యాసెట్ షాప్లో పనిచేస్తుండే. ఆ షాప్లో పనిచేసేటప్పుడు 3 మైళ్ళు అటు నడవాలి, 3 మైళ్ళు ఇటు నడవాలి. కార్ లేదు పోయిన కొత్తలో. ఫస్ట్ జాబ్ అదే నాది. ఈ రాత్రిపూట నడిచేటప్పుడు చీకటి ఉండేది, కొంచెం భయమేసేది. కానీ అప్పుడు డబ్బు చాలా అవసరం నాకు. ఇక్కడ పిల్లలకి సపోర్ట్ చేయాలి. అప్పుడు సమ్మిరెడ్డి గారు ఇండియాలోనే ఉన్నారు. సో, బాగా భయమేసేది. అయినా స్టిల్ నడుచుకుంటా పోయేదాన్ని. రోజు వచ్చుడు, పోవుడు. కొత్త గదా! బాగా ఇంకా అలవాటు కాలేదు. ఇంగ్లీష్ రాదు చక్కగా. బాగా ఉండే టఫ్ టైమ్ ఉండే. ఆ పోవుడే వణుక్కుంటా, వణుక్కుంటా పోతున్నా అంటే ఓ రోజు ఒక బ్లాక్ డాగ్ వచ్చి నా మీద పడింది. ఇంత పెద్ద కుక్క అది. ఆ! మస్తు భయమేసింది. ఇక చనిపోతున్నా నేను, నా పిల్లలు గూడా అనాథలయిపోతున్నారు అనే దాంట్లోకొచ్చేసినా నేను. అది అంత పెద్ద డాగ్ అంత స్క్రాచ్ చేస్తుంది, డ్రెస్ తిప్పుతుంది, స్క్రాచెస్ పడ్డాయి, బ్లడ్. ఇన్సూరెన్స్ లేదు, ఎవరిని అడగాలనో తెల్వదు, అరుస్తే పక్కకి ఇనపడదు. ఓన్లీ కార్లు పోతా ఉన్నాయి రోడ్డు మీద. ఆడెవరు నడవరు, డార్క్ ఉన్నది. అప్పుడు మా నానమ్మ చిన్నప్పుడు చెప్పేదన్నట్టు, పామో, తేలో, కుక్కో ఏదన్నా మీద పడితే స్టాచ్యూ లెక్క నిలబడాలి. స్టాచ్యూ అనేది ఆమెకు రాదు గదా! విగ్రహం లెక్క రాయి లెక్క నిలబడాలి. మా నాన్నమ్మ బాగా మోటుగా వ్యవసాయం చేసేది బాగా. ఆమె చెప్పిన మాట గుర్తొచ్చి ఇట్లా చక్కగా నిలబడితే అది కాసేపు అల్లరి చేసి వెళ్ళిపోయింది. ఇక తర్వాత నా పరిస్థితి ఎట్లుంటది, మానసిక పరిస్థితి. అప్పుడు అనిపించింది అనవసరంగా అందరూ వద్దంటాంటే ఇనకుంటా. ముఖ్యంగా మా సమ్మిరెడ్డి గారు వద్దని అంటాంటే సూట్ కేసులు ఇట్లా అంతా చదురుకున్నాక వద్దని పెట్టుకున్నాడాయన అమెరికాకు. టికెట్ కొనుక్కున్నా, ట్రావెలర్ చెక్స్ కొనుక్కున్నా, సూట్ కేసు చదురుకున్నా అంతా అయిపోయినాక వద్దు, మా అన్నకి హెల్త్ బాలేదు, నాకు హెల్త్ బాలేదు వద్దా అంటే మా నాన్నని తీసుకొచ్చి మళ్ళీ కాంప్రమైజ్ చేపించి అట్లా పోయినా. అయితే ఆ రోజు అనిపించింది అనవసరంగా వచ్చిన పిల్లలు ఆగమైపోతానని. చాలా దుఃఖమైంది, చాలా కష్టమైంది. ఆ తర్వాత ఇక విజృంభించిన వల్ల ఇది కాదు, నేను అనుకున్నది రైట్, నేనే రైట్. అయితే మేడం ఈ అంటే మీరు ఎర్న్ చేయాలి, మనీ ఎర్న్ చేయాలి అనే ఈ రన్నింగ్ రేస్ అనుకోవచ్చు. ఈ రన్నింగ్ రేస్ లో ఫ్యామిలీతో మిస్ అయ్యాను, ఫ్యామిలీ టైం మిస్ అయ్యానని ఎప్పుడైనా మీరు బాధపడ్డారు? అనిపిస్తుంది ఆబ్వియస్లీ సాక్రిఫైస్. ఇప్పుడు అందరి లెక్క అట్లా ఎందుకుంటది, మంచిగా కూర్చొని సీరియల్ చూసి భోజనం చేసుకుంటా, బిర్యానీ తినుకుంటా, లేకపోతే సండే రాగానే థియేటర్లో సినిమా పోయి పాప్కార్న్ తినుకుంటా. మీ హస్బెండ్ గాని, మీ పిల్లలు గాని ఇంకొద్దు ఇవన్నీ లేనే లేదు. కలిసి ఉందాం మనం, నువ్వు అక్కడ నువ్వు ఇక్కడ వద్దు, వచ్చేసేయి మమ్మీ మన అందరం దగ్గర ఉందాం. ఇప్పుడు అందరం ఒక దగ్గర ఇప్పుడు కాదు మీ అప్పుడు ఎంత వాళ్ళు రెండేళ్ళే ఉన్నది ఇక్కడ. అదే అక్కడికి వచ్చేసారు కదా, అండర్ గ్రాడ్ అక్కడనే చదువుకున్నారు, అన్నీ ఉన్నారు. ఇక షార్ట్ టైమే. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే కదా, పిల్లలు ఎన్నో చదువుతారు కదా, ఊర్లో ఉంటారు, హైదరాబాద్ చదువుతారు, హైదరాబాద్ బెంగళూరు పోతారు, బాంబే పోతారు, ఢిల్లీ పోతారు. ఆ షార్ట్ 2 years అంతే. దెన్ నా అండర్ గ్రాడ్ నా దగ్గరికి వచ్చారు, అందరు అక్కడనే ఉన్నారు. మీ హస్బెండ్ తో మీ రిలేషన్ ఎలా ఉంది మేడం? బానే ఉంటది, ఏం కొట్లాడడం ఇప్పుడు. అప్పుడెప్పుడు మహిళలు ఉన్నప్పుడు కొట్లాడినా కానీ ఇప్పుడు ఇంట్లో ఎవరు హోమ్ మినిస్టర్? నాది నేనే హోమ్ మినిస్టర్. డౌటా ఇంకా? ఎట్లుంటదంటే ఇక నేను పని బిజీ పెట్టుకుంటా బాగా, మినిట్ పెట్టుకుంటా. ఇక ఖాళీగా ఉంటే లొల్లి అవుతుందని పని రాక్షసి నేను. గొడవ అయితే రోజుకి 18 hours 16 hours పని చేస్తాను. గొడవ అయితే ఎవరు కాంప్రమైజ్ అవుతారు? ఎవరు కాంప్రమైజ్ అవుతారు? ఇంక మీరు చెప్పారు అసలు లేదు, అర్థం అయిపోయింది మాకు. అలాగే మీరే హోమ్ మినిస్టర్ అన్నారు కాబట్టి అస్సలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకుండానే చూసుకుంటా. అయితే ఎప్పుడన్నా ఏదన్నా విషయం నేను అనుకున్నది కాకపోతే కుర్చీలు ఎత్తేసుడు, ఫోన్లు ఎత్తేసుడు నాకే ఉన్నది గలీజాలు. మీరు కొన్నాయి మీరే బయలు కొట్టేస్తారా? ఓకే. పిల్లల్ని కూడా కొడుతున్నారా మేడం మీరు? చిన్నప్పుడు కొట్టినా అని నా చిన్న బిడ్డ కంప్లైంట్ చేసింది మొన్న, నాకు గుర్తులేదు. మొన్న ఆమెకు ట్విన్ గర్ల్స్ ఉన్నారు ఇప్పుడు, చిన్న అమ్మాయికి. ఆ చిన్న పాప వాళ్ళ అమ్మ బెదిరిస్తుంటే నేను అన్నా, ఎందుకు పాపను అట్లా అంటున్నావు అని అంటే, నువ్వైతే కొట్టినావు నన్ను, నీకు గుర్తున్నదా, నువ్వు నన్ను అప్పుడు కొట్టినావు అంటే నాకు గుర్తులేదు. నేను కొద్దిసేపు బాధపడ్డా, అవునా నేను కొట్టినా అంటే, అవును నేను మంచి బిడ్డను, నువ్వు కొట్టావు నన్ను, అప్పుడు చిన్నప్పుడు నన్ను బాగా కొట్టావు. అయితే ఒక పర్సనల్ క్వశ్చన్ మేడం,
సో అంటే ఎక్కడ ఇవన్నీ చూసినా పర్సనల్ కదా, నువ్వు అప్పటి నుంచి నన్ను రాసి రంపాన పెడుతుంటే. ఎక్కడ చూసినా ఏ రంగంలో చూసినా అంటే పర్టికులర్ ఒక ఫీల్డ్ కాకుండా ఏ ఫీల్డ్ లో చూసినా ఉమ్. మహిళల మీద ఏదో ఒక స్టేజ్ లో ఎక్కడో చోట సెక్షువల్ హెరాస్మెంట్ అనేది కామన్ గా మనం వింటున్నాం చూస్తున్నాం. మీ లైఫ్ లో మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఒక ఇన్సిడెంట్ నేను బుక్ లో రాసిన. ఓకే. ఉమ్. అది ఏంటంటే అప్పుడు ఎప్పుడు 22 years అప్పుడు బాగా టైనీగా ఉండే అన్హెల్దీగా, ఇప్పుడు చూపెట్టిన కదా ఫోటో అరేంజ్ సరే, ఆ టైంలో పని చేస్తుండే టైప్ రైటింగ్ అది చేస్తుంటే దట్ గై ట్రై టు పుష్ మై షోల్డర్. నేను మామూలుగా కాదు, లేచి చెంప మీద అటు ఇటు కొట్టి చెప్పులు బ్యాగులాడ ఎత్తేసి వెళ్ళిపోయినా ఇంటికి. అప్పటి నుంచే మీరు రాడికల్. ఓకే. సో వెళ్ళిపోయినా ఇంటికి. అదే భయం అయింది. దాంతో పాటు అంటే అది మొండితనం తెగింపు ఉన్నది, అంటే బేసిక్ గానే ఉన్నది. డబ్బుతోని కానీ లేకపోతే దాంతో దీంతో సంబంధం లేదు. అంటే ఈవెన్ మైలారంలో ఉన్నప్పుడైనా కూడా వాళ్ళ పొలంలో పనిచేసేటప్పుడైనా కూడా కొంచెం రాడికల్ భావాలు, అంటే ఆ, ఎదిరించే మనస్తత్వము, క్వశ్చన్ చేసే మనస్తత్వము, ఎవరికి భయం లేకుండా మాట్లాడే మనస్తత్వం, అన్నిటిని ఎదిరించే మనస్తత్వం, భయం లేదు, టైం కూడా భయం లేదు. చెప్పొచ్చు, మీరు టైం కూడా ఎదిరించారని చెప్పొచ్చు మేడం, డెఫినెట్ గా. ఎందుకంటే ఎక్కడ మైలారం, ఎక్కడ యుఎస్. అవును, మైలారం యుఎస్ అనేది కాకుండా చెప్పాలంటే ఎడ్యుకేషన్ లేదు చక్కగా, మంచి ఎడ్యుకేషన్ లేదు, డబ్బులు లేవు, సపోర్ట్ లేదు, సో నాలెడ్జ్ లేదు, నాలెడ్జ్ చెప్పేవాళ్ళు లేరు, అన్ని స్ట్రగుల్స్. అంతే, అంటే ఏ రోజుకి ఆ రోజు నేర్చుకున్నా చాలా విషయాలు. చెప్పాలంటే సిచ్యువేషన్ డిమాండ్ చేసింది చాలా సార్లు. అప్పటి మందం నేర్చుకున్నది. నాకు ఇంగ్లీష్ రాదు, ఈ సాఫ్ట్వేర్ రిక్రూటింగ్ జాబ్ లో జాయిన్ అయినా. అటు నుంచి అమెరికన్ ఫోన్ చేసి మాట్లాడితే ఏమర్థం అయితే ఒక్క ముక్క అర్థం కాదు. ఫోన్ ఇట్లా పెట్టేసేది, టక్కున సైలెంట్ అని పెట్టేసేది. పెట్టేసిన తర్వాత ఆ ఫోన్ నంబర్ మళ్ళీ రికార్డులో చూసి ఎక్కడి నుంచి వచ్చింది, ఏ కంపెనీ నుంచి వచ్చింది చూసి వాళ్ళకు ఈమెయిల్ సంహౌ ఐ గాట్ డిస్కనెక్టెడ్ ఫోన్ అని ఆ పదాలు కూడా వెతుక్కొని రాసి రాయరాకపోయేది బాగా. అంటే కంప్లీట్ ఇంగ్లీష్ రాదు. గవర్నమెంట్ టీచర్ గా చేసిన నేను పోక ముందు, కానీ తెలుగు మీడియం కదా, ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడితే అమ్మో దీని స్టైల్ ఎక్కువైపోయింది అని తిడతారు అప్పుడు కదా. సో నేర్చుకునే అవకాశం రాలేదు. ఓకే మేడం, ఫైనల్ గా అంటే యూత్ కానీ, అంటే మహిళల్లో ఇప్పుడున్న యూత్ కానీ పెద్దవాళ్ళకి కానీ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి మేడం? ఒకటి, ఇక్కడ కూడా డిగ్నిటీ ఆఫ్ లేబర్ వర్క్ రావాలని కోరుకుంటా. ముఖ్యంగా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ సర్టెన్ టైంలో చేయాల్సిన పనులు చేసేసుకోవాలి, టైం వేస్ట్ చేయొద్దు. నెక్స్ట్ ఇయర్ చేద్దాం, లేకపోతే ఇవాళ పని రేపు చేద్దాం అని వాయిదా ఇసుడు అది చేయొద్దు. సెల్ఫ్గా డిజైన్ చేసుకోవాలి. ఈ డిస్కంఫర్ట్ ఉన్నా సరే అచీవ్మెంట్ రీచ్ కావాలనే గోల్ పెట్టుకోవాలి. రిస్క్ తీసుకోకుంటే ఎట్లయితారు? సక్సెస్ కారు కదా. రిస్క్ అనేది తీసుకోవాలి. ఎవరైనా రిస్క్ తీసుకుంటేనే సక్సెస్ అవుతారు. రిస్క్ లేకుండా అనే కంఫర్ట్ జోన్లో ఉంటే సక్సెస్ అనేది చూడరు, డెవలప్మెంట్ ఉండదు, గ్రోత్ ఉండదు లైఫ్లో. సో డిస్కంఫర్ట్ని తట్టుకునే శక్తిని పెంచుకోవాలి. ఎంత కష్టం వచ్చినా, ఎదుటోన్ని చంపేంత శక్తి ఉన్నా, కొట్టేంత శక్తి ఉన్నా, అదన్నీ ఓర్చుకొని తట్టుకొని కష్టపడితే అప్పుడు డెవలప్మెంట్ కనిపిస్తుంది. సో అది అమ్మాయికి ఉండాలి, అబ్బాయికి ఉండాలి. ఇంకొకటి వైట్ కలర్ జాబే రావాలి, నేను బీటెక్ చదువుకున్నట్లు కాకుండా బయటకు వెళ్ళి ఏదో ఒకటి మొదలు పెడితే అక్కడ ఇంకో రూట్ దొరుకుతుంది. నేను అట్లనే చేసిన. ఇప్పుడు అమెరికా పోయినప్పుడు నాకు పూర్తిగా నాలెడ్జ్ లేదు, నాకు హాఫ్ నాలెడ్జ్ చెప్పాలంటే. సో అక్కడికి వెళ్ళిన తర్వాతనే ఒకటి తర్వాత ఒకటి నేర్చుకున్నాను. నేను బైబిల్ చదివి ఇంగ్లీష్ నేర్చుకున్నా, చాలాసార్లు చెప్పిన అప్పట్లో. ఎందుకంటే యూట్యూబ్ లేదు, గూగుల్ లేదు, నాకు టీవీలో అంత ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని అంటే అంత, నేను ఎక్కడ ఉన్నా షేరింగ్లో ఉన్నాను, ఎవరితోనో ఉన్నా, వాళ్ళు ముందట నాకు అంత. ఇంకొకటి, నా దగ్గర ఉన్నటువంటి ఒక నేచర్, అది గుడ్డా బ్యాడా నాకు తెలియదు, కానీ నాకైతే కలిసి వచ్చింది దాంతో. నాకు ఇది రాదు అని ఎదుటోళ్ళకు నేను తెలియకుండా మేనేజ్ చేసేది. నా దగ్గర ఇది లేదు అనేది కూడా నేను ఎదుటోళ్ళకి తెలియకుండా మేనేజ్ చేసేది. నాకు డబ్బులు లేవని నేను ఎదుటోళ్ళకి అర్థం కాకుండా మేనేజ్ చేసేదాన్ని. నాకు తెలివి లేదు, ఇంగ్లీష్ రాదు అనే విషయాన్ని నేను ఎదుటోళ్ళకి అర్థం కాకుండా మేనేజ్ చేసేదాన్ని. నాకు ఒకసారి బ్యాంక్ అకౌంట్ లేదు అమెరికాలో, ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలి. ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలని అంటే మరి ఆన్లైన్ పోయి చేయాలి. బ్యాంక్ అకౌంట్ ఉంటేనే, కార్డు ఉంటేనే చేయగలం. అది లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లైట్ బుక్ చేయరాదు ఆన్లైన్లో, నాలెడ్జ్ లేదు. నేను తప్పకుండా ట్రావెల్ చేయాలి ఆ రోజు. నా ప్లేస్లో ఉంటే నువ్వేం చేస్తావు? ఒక స్టేట్ వేరే స్టేట్కి పోవాలి. అప్పుడు ఇల్లిటరేట్, ఇంకా ఇంగ్లీష్ అంత పర్ఫెక్ట్గా
రాదు, అంత పర్ఫెక్ట్ కాదు. ఓకే. కొంచెం హ్మ్. మేనేజబుల్ అంతే. వేరే స్టేట్‌కి పోవాలి. హ్మ్. ఎక్కడికంటే సాలరీ ఆడ డబుల్, త్రిబుల్ వస్తుంది, నేను పోవాలి. ఓకే. తెల్లారితే వీకెండ్ వస్తది, ఇక్కడ బాస్ వస్తాడు. ఇక్కడ బాస్ వస్తే ఈడ స్ట్రక్ అయితాం. ఈ హ్మ్. బాస్‌కి చేయి చూపెట్టి వెళ్ళిపోవాలి. ఓకే. హ్మ్. సో, యూ కాంట్ బిలీవ్ 2 సూట్ కేసులు, ఒక క్యారీ బ్యాగ్ పట్టుకొని హ్మ్. గ్రేహౌండ్ బస్ స్టాండ్‌కి పోయి, ఆడికి పోయినంక బస్సు ఉన్నదా లేదా కనుక్కొని, హ్మ్. ఓ బస్సు ఎక్కి ఇంకో స్టేట్‌లో దిగి, ఆ స్టేట్ నుంచి ఇంకో స్టేట్‌లో దిగి, ఇంకో స్టేట్ నుంచి 3 స్టేట్‌లు 27 గంటలు బస్సు ప్రయాణం చేసిన నేను. అబ్బా! ఆ! అంటే ఒక టికెట్ బుక్ చేసుకునే తెలివి ఈమెకు లేదు అనే విషయం ఇంకో వ్యక్తికి అర్థం కాకుండా ఉండడానికి నేను చేసిన సాహసం అది. 27 గంటల జర్నీ అంటే సౌత్ కరోలినా ఒక్కరే. నుంచి వర్జీనియా. ఒక్కదాన్నే. హ్మ్. అంతా 7, 7 ఫీట్లుంటారు. నల్లోళ్ళు, తెల్లోళ్ళు ఇట్లుంటారు. వాడు ఒక్క దెబ్బ కొడితే ఎక్కనో పల్టీ కొడతారు. అవును. అదే మొండితనం, భయం లేకపోవడం. మొండితనానికి ఒక ఎగ్జాంపుల్ అంటే జ్యోతిరెడ్డి అనొచ్చేమో డెఫినిట్‌గా. హ్మ్. ఇవన్నీ వింటుంటే మాకు. ఆ! ఒక ఆర్టికల్ రాసారు ఎప్పుడో. ఆమె జ్యోతి కాదు, మొండిది. హ్మ్. హ్మ్. అందుకే సక్సెస్ అయింది. మొండిది కాబట్టే సక్సెస్ అయిందని కంప్లీట్‌గా ఆ ఒక్క పదంతోనే స్టోరీ అంతా రాసారు. ఒక 8, 9 ఎగ్జాంపుల్స్ తీసుకొని నా లైఫ్ జర్నీలో. ఓకే. హుహు. ఓకే. చాలా అసలు అన్నిటికన్నా యూనివర్సిటీలో మీ గురించి లెసన్. ఒక ఎట్ లెసన్ ఐమ్ నాట్ ఉండడమే డిఫీటెడ్. హ్మ్. అది ఓకే. చాలా పెద్ద విషయం. అది చాలా నిజంగా గ్రేట్ ఎట్ ఐమ్ నాట్ డిఫీటెడ్ అనేది బుక్ పేరు హ్మ్. ఇంగ్లీష్‌లో. తెలుగులో అయినా నేను అయినా ఓడిపోలేదు. నేను ఓడిపోలేదు. అది లక్షల కాపీలు అమ్ముడుపోయింది. ఎంఎస్‌కో పబ్లిషర్స్ వాళ్ళు పబ్లిష్ హ్మ్. చేశారు. దానికి ఎంకరేజ్‌మెంట్ మూర్తి గారు, హ్మ్. రామచంద్రమూర్తి రామచంద్రమూర్తి గారు. గారు. హ్మ్. సీనియర్ జర్నలిస్ట్. హ్మ్. హ్మ్. సార్ ఒక ఇంటర్వ్యూలో ఇట్లనే లైవ్ చేశాం. లైవ్ చేయటం వల్ల అప్పుడు ఈ రైతులు బాగా ఆత్మహత్యలు చేసుకునేటోళ్ళు. హ్మ్. సో, వాళ్ళకు బాగా ఎంకరేజ్‌మెంట్ అయ్యి చాలామంది ఆమెది ఇంకా మొత్తం స్టోరీ కావాలని అడిగితే ఓకే. సార్ వెళ్ళి అక్కడ ఎంఎస్‌కో సీఈఓ గారికి, విజయ్ కుమార్ గారికి హ్మ్. ఇట్లా వాళ్ళేదో నెక్స్ట్ మీటింగ్ ఉండే. ఎందుకు లేట్ అయిందనంటే నా గురించి చెప్తే, మరి ఓకే. అమ్మాయిది బుక్ ఏద్దామని చెప్పి హ్మ్. ఆ సార్ అంటే ఒకసారి నన్ను పిలిపించి బుక్ ఏద్దాం అంటే భయమేసి పారిపోయినా అమెరికాకు. ఎందుకంటే ఇప్పుడు బుక్ రాసలేను. ఓకే. యంగ్ ఏజ్‌లో అని హ్మ్. చెప్పి హ్మ్. వెళ్ళిపోయినా. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ట్రిప్‌లో నేను ఇండియాకొచ్చినప్పుడు ఓకే. కన్విన్స్ అయినా. హ్మ్. బుక్కు రాసినాం. దాదాపు ఒక 50, 60 సిట్టింగ్‌లు అనుకుంటా. వల్లీశ్వర్ గారు హ్మ్. మా హ్మ్. సీనియర్ జర్నలిస్ట్ తను గూడా. ఓకే. భారత్ టుడే సీఈఓ. హ్మ్. వాళ్ళు ఎడిట్ చేశారు. నేను చెప్తా ఉంటా. ఓకే. సో, ఇక్కడి నుంచి మొదలైన జ్యోతిరెడ్డి గారు నిజంగా ఒక జ్యోతిలా వెలుగుతూ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చే పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాము. సో, ఇదండి జ్యోతిరెడ్డి గారి పర్సనల్ లైఫ్ స్టోరీ. ఫైనల్‌గా మేడం లాస్ట్‌గా మహిళలు ఇంకా ఎలాంటి పురోగతి సాధించాలి? మహిళలకి మీరిచ్చే చేయూత ఏమన్నా ఉందా? ఎవరైనా కష్టంలో ఉంటే మిమ్మల్ని ఏమన్నా అప్రోచ్ అవ్వచ్చా? నేను హన్మకొండలో ఒక హోమ్ ఉన్నది. ఇంతకుముందు అన్ని హోమ్‌లకు వెళ్ళేదాన్ని. ఇప్పుడు అంత టైం లేక ఒక దగ్గర సింక్ అక్కడ అనాథలు ఒక 100 మంది ఉంటారు. ఒక 50 మంది, 60 మంది దాకా డెఫ్ అండ్ డమ్ చిల్డ్రన్ ఉంటారు. ఒక 100 మంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు. ఆ హోమ్‌కి బాగా బ్యాక్ బోన్‌లా సపోర్ట్ చేస్తాను. తర్వాత ఎక్కడైనా నాకు ఎదురుబడి ఇట్లా ప్రాబ్లమ్ ఉన్నది అనంటే వెంటనే నేను రెస్పాండ్ అయితా. నాకు వీలైనంత వరకు. బిగ్ మనీ గాకుండా ఒక్కొక్కసారి 10,000 ఫీజు కడితేనే వాళ్ళకి సెట్ అయితది. ఒక్కొక్కసారి ఓ 20,000 ఇస్తే అయితది. అట్లా ఎవరో ఒక అబ్బాయి డాక్టర్ అయిండు. నాకు అంత పేర్లు గుర్తుండయి గానీ, మేడం నీ వల్ల నేను ఈ పొజిషన్‌లో ఉన్నా. ఎంతోమంది జాబు కోసం అడిగినప్పుడు హెల్ప్ చేస్తాను. ఎవ్రీ ఇయర్ 10థ్ క్లాసు గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకొని 10, 10 స్కోర్ వచ్చిన వాళ్ళకు రూ. 10,000 ఇస్తాం. సో, వాళ్ళకు రూ. 10,000 ఇచ్చి ఎంకరేజ్ చేస్తాం. ఓకే. వరంగల్ 2 పాత జిల్లాలలో. హ్మ్. తర్వాత బెస్ట్ టీచర్ అవార్డ్స్ ఇస్తాం. ఒకప్పుడు ఓకే. నాకు స్కూల్ బ్యాగ్ ఉంటే బావుండనే కల ఉండే. ఇప్పుడు హ్మ్. ఎంతో మందికి బ్యాక్ ప్యాకులు తయారు చేపిచ్చి నేనే మెటీరియల్ అంతా జమ చేసి 10థ్ క్లాస్ అయిపోయిన వాళ్ళకు ఇస్తూ ఉంటాను. ఓకే. సో, అలాంటి కార్యక్రమాలు చాలా చేస్తూ హ్మ్. ఉంటాను. ఓకే. థాంక్ యూ మేడం. మీ విశేషాలు ఇంకా ఎలా మిమ్మల్ని చూసి ఇన్‌స్పైర్ అవ్వాలి? ఏం లేదు, ఉమెన్ అంతా ఒకటి గుర్తుంచుకోవాలి. కృషితో నాస్తి దుర్భిక్షం గాదు. కసితో నాస్తి దుర్భిక్షం. కసితోని కష్టపడాలె. భయపడొద్దు. ద వుమెన్ ఈస్ ద పవర్‌ఫుల్. దెన్ మెన్. హ్మ్. అనొచ్చా? అనొచ్చు మేడం. అనొచ్చా? అవును, అనాలి. ఎందుకనొద్దు? ఇప్పుడు మేము జన్మనిస్తాం పాపకు. హ్మ్. మీరు చేయలేరు కదా! పిల్లల్ని మేము చక్కగా పెంచగలం. అంటే నేను ఉమెన్‌కి చెప్తున్నా. ఈ ఈ దీనికి ఎవరు ట్రైనింగ్ ఇస్తలేరు. ఒక బిడ్డని కనటానికి, ఒక బిడ్డని పెంచటానికి అది ఆఫ్ చేయి పర్లేదు. తర్వాత ఎండించుకుందాంలే. దీంట్లో అవుతది కాబట్టి అది ఆఫ్ చేయి. సడెన్‌గా ఆగిపోతే అది సేవ్ అవ్వదు. హ్మ్. చెప్పండి.
సో ఒక ఒక తల్లి బిడ్డకు జన్మనిచ్చడానికి ఏం ట్రైనింగ్ లేదు కదా. కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా ఆమె జాగ్రత్తలు తీసుకొని బిడ్డకు జన్మనిస్తుంది. బిడ్డను పెంచడానికి, స్నానం చేపించడానికి, ముచ్చట్లు చెప్పి గోరుముద్దలు తినిపించే కానుంచి మొదలు పెడితే ఆమె స్కూల్కు పోయేదాకా, పోయిన తర్వాత ఒకవేళ ఎడ్యుకేషన్లో ఆమెకు చెప్పరాదేమో కానీ మిగతా అన్నీ కూడా ఆమె చేస్తుంది. దీనికి ఎక్కడ పుస్తకాలు లేవు, ఎక్కడ లిటరేచర్ లేదు, ఎవరు నేర్పిస్తలేరు, ఎవరు ట్రైనింగ్ ఇస్తలేరు కదా. ఈవెన్ ఇల్లిటరేట్ కానీ లిటరేట్ కానీ ఎవ్రీ వన్ డూయింగ్ దిస్ కదా. అండ్ ఇల్లును సంభాళించటం, ఇప్పుడు ఎక్కడనో పుట్టి పెరిగి అక్కడి నుంచి ఆ పరిస్థితులు కుటుంబంలో ఎట్లున్నా కూడా, మరి అత్తగారింటికి వచ్చిన తర్వాత పరిస్థితులు ఎట్లున్నా కూడా వాటిని తీసుకొని మొత్తము నేర్చుకొని ఆ ఇంట్లో తగ్గట్టుగా ఆమె మెదులుకుంటుంది కదా. సో దీనికి అంతటికి కూడా ఎక్కడ ట్రైనింగ్ లేదు కదా. కానీ సొంతగా బతకడానికి లేకపోతే సొంత నిర్ణయాలు తీసుకునే కాడికి వచ్చేటప్పటికి ఇష్యూస్ వస్తాయి. దాన్ని అధిగమించాలని అంటున్నాను నేను. దాన్ని మంచి మాటతో చేయొచ్చు, చెడ్డ మాటతో చేయొచ్చు. మంచి మాటతో చేయడానికే ట్రై చేయాలి. కాకుంటే చెడ్డ మాట అయినా పర్వాలేదు, కానీ ప్రతి స్త్రీ కూడా సొంత నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదగాలని నేను కోరుకుంటున్నాను. అది ఏదన్నా కానీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మంచి ఉద్యోగం సంపాదించాలి కష్టపడి, దానికి ఎవరు ఆబ్జెక్షన్ చెప్పొద్దు లెక్క ప్రకారం. ఒకవేళ చెప్తే దాన్ని అధిగమించాలని అంటున్నా. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేయాలనుకుంటున్నావు, దానికి ఏమైనా ఆబ్లిగేషన్స్ ఉన్నాయి, యూ షుడ్ నాట్ వరీ అబౌట్ ఇట్, యూ కెన్ డూ ఇట్, బ్రేక్ ద రూల్స్. అది తప్ప రైట్ నాకు తెలియదు, కానీ నేను రైట్ అని అనుకుంటున్నాను. ఇప్పుడు మనకు అన్ని విండోస్ క్లోజ్ అయినాయి, ఊపిరి ఆడట్లేదు, బయటికి పోవాలి, గోడ వెళ్ళగొట్టుకుని పోతాం కదా. అట్లా అంత శక్తివంతంగా ఉమెన్ ఉండాలంటున్నా. డిపెండెంట్గా ఉండొద్దు, కష్టపడకుండా ఉండొద్దు, సుఖమే కావాలని కోరుకోవద్దు, కష్టపడాలి. దానికోసం ఇది అన్నిటికీ ట్రైనింగ్ లేకుంటే ఎట్లయితే నువ్వు బాగుపడుతున్నావో చేస్తున్నావో, ఇండిపెండెంట్గా బతకడానికి, సంపాదించడానికి ప్రతి ఒక్కరు కూడా సంపాదించాలని అంట. ఇప్పుడు అమెరికాలో అందరూ ఆడవాళ్ళు మొగలు ప్రతి ఒక్కరు పనిచేస్తారు. ఆస్తి ఎంత ఉన్నా దాంతో సంబంధం లేదు. నేను తండ్రి సంపాదించవచ్చు, భర్త సంపాదించవచ్చు, మామ సంపాదించవచ్చు, ఉన్నా కూడా స్త్రీ తనంటూ ఇండిపెండెంట్గా కష్టపడాలని అంటాను, పని చేయాలంట. ఖాళీగా కూర్చుంటే అనవసరమైన ఇబ్బందులు వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బ్రెయిన్ షార్ప్ ఉండాలంటే పని చేయాలి. సో అది మెసేజ్ ఇస్తాను నేను. సో అందరికీ నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, కానీ నా ఒపీనియన్ అది. సో ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నా. సో డెఫినెట్గా ప్రతి స్త్రీ కూడా బాగుండాలని, మంచి బంగారం బట్టలు కొనుక్కోవాలని, ఇండిపెండెంట్గా కష్టపడి నచ్చిన విధంగా బతకాలి. దాన్ని మెప్పించి బతకొచ్చు, మెప్పించకున్నా కూడా మీకు నచ్చినట్టు బతకండి. సో హ్యాపీగా ఉండాలి, కానీ చచ్చిపోవద్దు, ఈ ఆత్మహత్యలు చేసుకోవద్దు, వీక్ అయిపోయి ఈ లైఫ్ ఇట్లా ఉన్నదని ఊకే ఏడ్చుకుంటా బాధపడుకుంటా అట్లా కాకుండా అటువంటివి చేసుకోవద్దు అని అంట నేను. ఆత్మహత్య అనేదాన్ని నేను ఎంకరేజ్ చేయను. తర్వాత విడాకులు అనేదాన్ని కూడా నేను ఎంకరేజ్ చేయను. పిల్లలు ఆగమైపోతున్నారు. ఇందాక మీరు బయట మాట్లాడారు, ఇక్కడ మాట్లాడలేదు. విడాకులు అనేదాన్ని కూడా నేను ఎంకరేజ్ చేయను. ఎందుకు విడాకులు? సో ఎక్కడో ఒక దగ్గర కొంచెం ఈగో చంపుకుంటే అయిపోతుంది అని అనిపిస్తుంది నాకు. పిల్లలు ఉన్నప్పుడు కొంచెం ఆలోచించాలని అనిపిస్తుంది. కామన్ అయిపోయింది మేడం ఇవాళ రేపు, అసలు ఎక్కువ డైవర్స్ రేట్ ఎక్కువ అయిపోయింది ఈ మధ్య. అది వద్దు, అది వద్దు, తొందరపాటు నిర్ణయాలు వద్దు. పెళ్లి చేసుకుంటప్పుడే కొంచెం మంచిగా మ్యాచ్ అయిన వాళ్ళని చూసి చేసుకుంటే అయిపోతుంది కదా. కొంచెం ఓపిక పట్టి 1 నెల 2 నెలలు, ఇప్పుడైతే కామన్ అయిపోయింది కదా, 3 నెలలు కలిసి 4 సార్లు కలిసి తిరగటం, అటు ఇటు పోవటం అంతా కూడా. సో అండర్స్టాండ్ ఈచ్ అదర్ అండ్ గో ఫర్ వెడ్డింగ్. విడాకులు వద్దు అంటున్నాను. పిల్లలు అయిన తర్వాత విడాకులు తీసుకుంటాను కదా, ఆ విషయంలో కొంచెం బాధ అవుతుంది. ఇప్పుడు నాకు తెలిసిన కేసులో 2-3 ఉన్నాయి ముందట. సో చూస్తుంటే బాధ అవుతుంది. అమ్మాయి పోయి పిల్లల్ని పట్టుకొని పోయి ఎక్కడో ఉంటున్నారు. తండ్రి లేకుంటే పిల్లాడికి నష్టం కదా. పాపైనా మా బాబైనా తండ్రి పక్కకు లేకపోతే వాళ్ళు చాలా మిస్ అవుతారు. సో తల్లి లేకుండా మిస్ అవుతారు. కొందరు మగ పిల్లల దగ్గరనే ఉంటారు పిల్లలు. సో విచ్ ఈస్ నాట్ గుడ్. పిల్లలను హర్ట్ చేసే అధికారం పేరెంట్స్కి లేదు. సో దట్ ఈస్ నాట్ గుడ్ ఎట్ ఆల్. ఐ డోంట్ ఎంకరేజ్ దట్. సో ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.